అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. ఒక మామూలు మనిషిని ఒక అసాధారణమైన వ్యక్తిగా మార్చేసిన శక్తి అదేనండి విశ్వాసం. అసలు కంటికి కనబడని ఒక దానికోసం ఒక మనిషి తన జీవితాన్నే, తన సర్వస్వాన్నే ఎలా పణంగా పెట్టగలిగాడు, అదేంటో చూద్దాం రండి. సరే, ఇంతకీ విశ్వాసం అంటున్నాం కదా, అసలు ఏంటి ఈ విశ్వాసం? ఊరికే పైకి అనేసే మాటేనా? అస్సలు కాదు. ఇది మన జీవితాల్నే నడిపించగల ఒక గొప్ప శక్తి. మరి దాని అసలైన అర్థమేంటో లోతుగా చూద్దాం. మరి విశ్వాసానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు అబ్రహాము. చెప్పాలంటే ఆయన జీవితమే విశ్వాసమనే పదానికొక పర్ఫెక్ట్ డెఫినిషన్. ఆయన జర్నీని మనం ఒక్కసారి ఫాలో అయితే విశ్వాసంలో ఎంత పవర్ ఉందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. కథ ఎలా మొదలైందంటే, ఒకే ఒక ఆదేశంతో ఒకానొక రోజు దేవుడే నేరుగా అబ్రహాముతో మాట్లాడాడు. ఆ ఒక్క పిలుపు అబ్రహాం జీవితాన్ని మొత్తం కంప్లీట్గా మార్చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత పెద్ద ఆజ్ఞ అది! ఎక్కడికి వెళ్లాలో తెలీదు, ఏ దారిలో వెళ్లాలో తెలీదు, అసలు డెస్టినేషన్ ఏంటో కూడా తెలీదు. ఉన్నది ఒకే ఒక్క మాట, నేను చూపిస్తాను, నువ్వు బయల్దేరు, అంతే. సరిగ్గా ఇక్కడే విశ్వాసానికి అసలైన టెస్ట్ మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్, అబ్రహాము రియాక్షన్. ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన వాళ్లని, తన ఆస్తిని, తన కంఫర్టబుల్ లైఫ్ని అన్నిటినీ వదిలేశాడు. ఎలాంటి క్వశ్చన్స్ లేవు, ఎలాంటి డిలే లేదు. ఎందుకంటే ఆయన నమ్మకం ఒకటే, దేవుడు చెప్పాడు, ఆయన చూసుకుంటాడు, అంతే. దీన్నే కదా నిజమైన విశ్వాసమనేది. ఓకే, అబ్రహాము కథ విన్నాక మనందరికీ ఒక డౌట్ వస్తుంది. ఇంత స్ట్రాంగ్ ఫెయిత్, ఇంత బలమైన విశ్వాసం అసలు ఎలా వస్తుంది? ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది చాలా న్యాచురల్ క్వశ్చన్. గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఆన్సర్ కూడా ఉంది. సమాధానం చాలా సింపుల్. విశ్వాసం వినడం వల్లే కలుగుతుంది. అవును, విన్నది కరెక్టే. దేవుని మాటని మనం వింటున్నప్పుడు, దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మెల్లమెల్లగా మనలోనే ఆ నమ్మకం అనేది మొలకెత్తుతుంది. అంటే ఇది పుట్టుకతో వచ్చేది కాదు, మనం పెంచుకోవాలన్నమాట. చూడండి, విశ్వాసమనేది కేవలం మనసులో ఉండే ఒక ఫీలింగ్ కాదు, అదొక పవర్. కొండల్ని సైతం కదిలించగల పవర్. అసలు నమ్మకం ఉంటే ఇంపాసిబుల్ అనే మాటే ఉండదనే సాక్షాత్తు యేసే చెప్పారు. ఒక్కసారి ఈ మాటలో ఉన్న పవర్ చూడండి. నమ్మేవాడికి అన్నీ సాధ్యమే. ఇక్కడ కండీషన్స్ లేవు, లిమిట్స్ లేవు. ఏం కావాలి? జస్ట్ నమ్మకం, అంతే. అన్నీ పాసిబుల్. విశ్వాసానికున్న అన్లిమిటెడ్ పవర్ ఏంటో ఈ ఒక్క మాట చెబుతుంది. అయితే ఇదంతా వినడానికి చాలా బావుందే, కానీ మనందరి లైఫ్లో ఒక కామన్ ఎనిమీ ఉన్నాడు. అతనే సందేహం. ఒకవైపు విశ్వాసం మనల్ని ముందుకు లాగుతే, ఇంకోవైపు ఈ సందేహం వెనక్కి లాగుతూ ఉంటుంది. మరి ఫైట్లో ఎలా గెలవాలి? విశ్వాసానికి, సందేహానికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా. విశ్వాసముంటే నీళ్లమీద కూడా నడవచ్చు. అదే సందేహం వస్తే అక్కడికక్కడే మునిగిపోతాం, అచ్చం పేతుర్లాగే. అప్పుడు మిగిలేది ఒకే ఒక్క ప్రశ్న: ఎందుకు సందేహించావు? ఇది ఒక తండ్రి పడిన ఆవేదన. ఎంత నిజాయితీగా ఉందో చూడండి ఈ ప్రార్థన. ఆయన నాకు నమ్మకం లేదు అని చేతులెత్తేలేదు. ఏమంటున్నాడు? ప్రభూ, నేను నమ్ముతున్నాను, కాని నాలో ఇంకా ఎక్కడో చిన్న అపనమ్మకం ఉంది, దాన్ని నువ్వే తీసేయి అని అడుగుతున్నాడు. నిజం చెప్పాలంటే మనందరి స్ట్రగల్ కూడా ఇదే కదా. యేసు పేతురుని అడిగిన ఈ ప్రశ్న చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఆలోచించండి. పేతురు విశ్వాసంతోనే నీళ్లమీద నడవడం స్టార్ట్ చేశాడు. అంత బానే ఉంది. కాని ఎప్పుడైతే చుట్టూ ఉన్న గాలిని, అలల్ని చూసి భయపడ్డాడో, సందేహం వచ్చిందో, వెంటనే మునగడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఒక చిన్న సందేహం మన విశ్వాసంలో ఉన్న పవర్ని ఎంతలా నీరుగార్చేస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఉండదు. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన కీ పాయింట్ ఇదే: మన నమ్మకం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద డిపెండ్ అవ్వకూడదు. దేవుని మీద మనకు నిజమైన స్ట్రాంగ్ ఫెయిత్ ఉంటే చాలు. మన ముందు ఎంత పెద్ద కొండంత సమస్య ఉన్నా సరే అది తలవంచాల్సిందే. ఏదైనా సరే సాధ్యమే. మరి ఈ విశ్వాస ప్రయాణంలో ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? యేసుని నమ్మడం వల్ల మనం కేవలం మన ప్రాబ్లమ్స్ని దాటడమే కాదు, ఫైనల్గా దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమని మన కళ్లతో మనం చూడగలుగుతాం. ఈ విశ్వాస యాత్రలో మనకు దొరికే అత్యంత గొప్ప బహుమతి ఇదే.